ఒకటేంటంటే మీకు ఏటీఎం కార్డ్ సైజ్ ఉంటుందండి ఇది. రెండోది, గతంలో మీకు మీ కార్డ్ నంబర్ కూడా కనపడేది కాదు. క్లియర్ గా మీరు ఎక్కడున్నా దూరం నుంచి చూసినా మీ కార్డ్ నంబర్ కనపడుతుంది. మహానుభావుల ఫోటోలు లేవు, వాళ్ళ రంగులు లేవు. ఓకేనా? క్లియర్ గా స్పష్టంగా ప్రభుత్వ చిహ్నాలు ఉన్నాయి. దాని తోడు క్యూఆర్ కోడ్ ఉంటుంది సెక్యూరిటీ కోసం. మీరు కూడా చెక్ చేసుకోవచ్చు. నేను మీకు అవకాశం ఇస్తున్నా, మీరు ఈ బాక్స్ తీసి మీరు ఈ క్యూఆర్ కోడ్ మీరు స్కాన్ చేస్తే ఇది ఎక్కడిది, ఈ బాక్స్ ఎక్కడికి వెళ్లాల్సింది, అదేవిధంగా ఈ కార్డు ద్వారా కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. సో ఎప్పుడైతే వినియోగదారులు ఉపయోగించుకుంటారో వాళ్ళ కుటుంబ సభ్యుల వివరాలతో సహా నమోదు చేశాం. అది తప్పకుండా మనకి రేషన్ డెలివరీలో సర్వీసెస్ మరింత ఇంప్రూవ్ అవుతాయి. ఇది ఒక ఐడి కార్డుగా మారిపోయింది కాబట్టి రైస్ కార్డు అందరికీ కూడా ఉపయోగపడే విధంగా ఏటీఎం కార్డ్ సైజులో మనం తీసుకొచ్చాం ఈరోజు. బయోమెట్రిక్ కూడా అంటే మేము ఐరిస్ రికగ్నైజ్ చేస్తున్నాం, బయోమెట్రిక్ రికగ్నైజ్ చేస్తున్నాం, ఆధార్ రికగ్నైజ్ చేస్తున్నాం. సో నాలుగు డిఫరెంట్ ఆపర్చునిటీస్ ఇస్తున్నాం మన రికగ్నిషన్ లో. అక్కడెక్కడ పొరపాటు లేదు. చేసామండి, ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఇచ్చాం. ఇప్పుడే నేను ఇందాక అన్నట్టు మీతో రాష్ట్ర వ్యాప్తంగా జాయింట్ కలెక్టర్ల తోటి, మా డిఎస్ఓల తోటి, డిఎంఓ తోటి ఇప్పుడే వీడియో కాన్ఫరెన్స్ పూర్తయింది. వాళ్ళందరూ కూడా స్టెప్ బై స్టెప్ అంతా వివరించాం, ఇంక్లూడింగ్ ఈ బాక్సెస్ ఎట్లా వస్తున్నాయి ప్యాక్ట్ అనేది. ఈ 9 జిల్లాలకు ఆల్రెడీ చేరిపోయినవి. తహసీల్దారులు వాటిని ఓపెన్ చేసుకుని ఆ సంబంధించిన ఫేర్ ప్రైస్ షాపులకు పంపిస్తారు. అక్కడ జిఎస్డబ్ల్యూఎస్ ఎంప్లాయీస్ ని ట్యాగ్ చేసి ఇంటింటికి డెలివరీ జరిగే విధంగా, ఏది ఫార్మల్ లాంచ్ అయిన తర్వాత, గౌరవ శాసనసభ్యులు, మంత్రులు వాళ్ళందరూ లాంచ్ చేసిన తర్వాత అప్పుడు ఈ కార్యక్రమాన్ని ముందు తీసుకుంటారు. సర్వర్ డేటా ఎప్పటికప్పుడు సెంట్రల్ ఆఫీస్ వస్తుందని అంటున్నారు. సో దీనివల్ల బెనిఫిట్ అంటే జిఎస్డబ్ల్యూఎస్ ఎంప్లాయీ నమోదు చేసుకునే డేటా, ఫేర్ ప్రైస్ షాప్ డీలర్ నమోదు చేసుకునే డేటా రెండు కూడా ఇంటిగ్రేట్ అయ్యి డేటా ఒకే చోటకు వస్తుంది. సో ఆ డాష్ బోర్డ్లో ఎప్పటికప్పుడు చాలా ట్రాన్స్పరెంట్గా, పారదర్శకంగా మనకి ఏ రేషన్ షాప్లో ఎంతవరకు సరుకు ఉపయోగించారు, ఎంతమందికి ఇచ్చారు, క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తూనే వస్తుంది. కాబట్టి ఆ వివరాలు కూడా చాలా క్లియర్గా మాకు ఉంటుంది. పిల్ఫరేజ్ తగ్గించడానికి చక్కటి అవకాశం. ఇప్పుడు నేను ఇందాక సోదరుడు అడిగినట్టు ఎంతమంది తీసుకుంటున్నారంటే 92 నుంచి 93. సో కనీసం 7-8% కార్డులు మాకు తిరిగి రావాలి కదా. ఆ విధంగా ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవడానికి కూడా మాకు ఒక అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా చెక్ పడుతుంది. టెక్నాలజీని చాలా బాగా ఉపయోగించుకుంటున్నాం. ఫేషియల్ రికగ్నిషన్ ఉపయోగిస్తున్నాం. గోడౌన్స్ లో కూడా మేము ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ కెమెరాస్ పెడుతున్నాం. సో స్టోరేజ్ విషయంలో కానివ్వండి, లాస్ట్ మైల్ డెలివరీ విషయంలో కానివ్వండి, ఒక్క ఏఎస్ఆర్ జిల్లాలో ఆఫ్లైన్ జరుగుతుంది తప్ప, ఎందుకంటే అక్కడ ఇంకా కనెక్టివిటీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అక్కడ సెల్ టవర్లు కొంచెం ఇబ్బందిగా ఉంది. కానీ మిగతా అన్ని జిల్లాల్లో కూడా అద్భుతంగా ఈ కార్యక్రమానికి ఎప్పటికప్పుడు రియల్ టైం మానిటరింగ్ జరుగుతుంది. నంబర్ ఆఫ్ కేసెస్ గణనీయంగా పెరిగినాయి. నంబర్ ఆఫ్ ఇన్స్పెక్షన్స్ కానివ్వండి, ఏవైతే మేము ఫిజికల్ గా వెళ్ళి స్టాక్ వెరిఫికేషన్ చేసినప్పుడు, లేకపోతే మాకు వచ్చిన సమాచారం మేరకు మా అధికార యంత్రాంగం ఇన్స్పెక్షన్ చేసి ఎన్ఫోర్స్మెంట్ కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఒక విభాగాన్ని క్షేత్రస్థాయిలో మేము ఉపయోగిస్తున్నాం. మీరు అడిగిన ప్రశ్నకి డెఫినెట్ గా రాబోయే రోజుల్లో ఈ పీడిఎస్ రైస్ స్మగ్లింగ్ అరికట్టడానికి కోసం అనేక చర్యలు చేపట్టాం. అందులో ఫస్ట్ స్టెప్ మేము తీసుకుంది ఏంటంటే ఈ సెక్యూరిటీ మెజర్. దీంతో పాటు మా కమిషనర్ గారు ఒక మంచి యాప్ డిజైన్ చేశారు. ప్రతి నెల ఇంక్లూడింగ్ జాయింట్ కలెక్టర్ ఇన్స్పెక్షన్స్ చేయాలి. కనీసం 4 ఇన్స్పెక్షన్లు జాయింట్ కలెక్టర్ స్థాయిలో, మా డిస్ట్రిక్ట్ అధికారులు ఎవరైతే ఉన్నారో, డిఎస్ఓ కానివ్వండి, డిఎం కానివ్వండి, వీళ్ళ స్థాయిలో 8 చేయాలి. ఆర్ఐలు, తహసీల్దార్లు కనీసం 10 చేయాలి. ఇట్లా ఒక సీక్వెన్స్ పెట్టి ప్రతి నెల ఒక యాప్ మేము గత నెలలో ప్రారంభించాం. ఇప్పుడే ఇంతకుముందు కూడా మేము దాన్ని మానిటర్ చేసి వచ్చాం. అటువంటి మానిటరింగ్ తోటి, అటువంటి టెక్నాలజీ తోటి ఖచ్చితంగా ఈ పీడిఎస్ రైస్ స్మగ్లింగ్ తగ్గించడానికి కోసం మేము చాలా బలమైన నిర్ణయాలు తీసుకుని ముందుకెళ్తాం. నాట్ ఎనీమోర్ అండి. ఎప్పుడైతే మేము 25 కిలోల బియ్యం ప్యాక్ చేసి ఫైన్ క్వాలిటీ రైస్
ప్రత్యేకంగా రాష్ట్రంలో ఉన్న మన పిల్లలందరికీ కూడా ప్రభుత్వ పాఠశాలలో 41,000 ప్రభుత్వ పాఠశాలలో దాదాపు 4,000 సంక్షేమ హాస్టల్స్ లో అద్భుతంగా ఈ పంపిణీ కార్యక్రమం జరుగుతోంది. ఎక్కడ కూడా ఈ రోజు వరకు ఈ 2 నెలల్లో మాకు కంప్లైంట్ రాలేదు. ఇన్ఫెస్టేషన్ ఎక్కడైనా ఉంటే అది పాత సరుకు ఉంది కాబట్టి అక్కడ మిగిలిపోయినది, దాన్ని బట్టి ఇన్ఫెస్టేషన్ వచ్చినప్పుడు ఇమీడియట్ గా కమిషనర్ గారు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేసారు, డిస్పోజ్ ఆఫ్ చేయమన్నారు ఆ పాత స్టాక్ ని. సో ఎక్కడ కూడా ఈ కొత్త బ్యాగ్స్ లో మేము ప్యాక్ చేసిన ఫైన్ క్వాలిటీ రైస్ లో మాత్రం ఇన్ఫెస్టేషన్ ఎక్కడ లేదు. మీకు క్లారిఫై చేశాను మీకు ఇప్పుడే. పాత సరుకు కొన్ని చోట్ల ఎందుకంటే వాళ్ళు 3 నెలలు వెకేషన్ లో ఉంటారు కదా, సమ్మర్ వెకేషన్ తర్వాత వచ్చి ప్రారంభించినప్పుడు మిగిలిపోయిన ఆ పాత సరుకు ఇంకా ఉంది, కొంతమంది డిస్పోజ్ ఆఫ్ చేయలేదు. అది డిస్పోజ్ ఆఫ్ చేయమని చాలా క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు కమిషనర్ గారు. కొత్త సరుకు ఏదైతే ఇచ్చామో 25 kgs ప్యాకెట్స్ లో మిడ్ డే మీల్ స్కీమ్స్ కోసం, అదేవిధంగా సంక్షేమ హాస్టల్స్ కోసం వాటిలో మాత్రం ఎక్కడ కూడా లేదు. ఫ్యూమిగేషన్ ఎప్పటికప్పుడు ఒక SOP తయారు చేసి ప్రతి చోట కూడా ఈ విధంగా మెయింటైన్ చేయాలనే దానిపైన చాలా స్పష్టంగా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాం. అటువంటి ఏమైనా ఉంటే మీరు మా దృష్టికి తీసుకొస్తే తప్పకుండా సేమ్ డే మేము ఇన్స్పెక్ట్ చేయించి చర్యలు చేపడతాం. అంటే రాగి, జోవారు కొన్ని జిల్లాల్లో ప్రారంభించి సరుకులు అందిస్తున్నాం. వీటితో పాటు అన్ని జిల్లాల్లో పంచదార ఇస్తున్నాం రైస్ తో పాటు. గతంలో ఇచ్చిన ఈ ఆర్జీ దాల్ కందిపప్పు విషయంలో ఇంటర్వెన్షన్ అవసరం ఉన్నప్పుడే మేము సరుకు సప్లై చేయాలని నిర్ణయించుకున్నామండి. ఎందుకంటే మార్కెట్ ధరలు సామాన్యుడికి అందుబాటులో లేకుండా విపరీతంగా పెరిగిపోయినప్పుడు తప్పకుండా మేము సబ్సిడీ తీసుకొచ్చి అప్పుడు మేము అందిస్తాం. జిల్లాలో రేషన్ అక్రమ తరలింపు సంబంధించి మీద ఏర్పాటు చేశారు. మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేశారు, GSO కూడా సిట్ మాకు సంబంధం ఉండదు. సిట్ ఏర్పాటు చేశారు, గౌరవ ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకుని ఆ సిట్ లో ఉన్న అధికారుల్ని ఆల్రెడీ వాళ్ళకి ఇవ్వాల్సిన ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ఫర్దర్ గా దాన్ని బలోపేతం చేయడానికి కొంతమంది అధికారులు మా డిపార్ట్మెంట్ నుంచి కూడా తీసుకున్నారు. రీసెంట్ గా పోలీస్ శాఖలో కూడా ఇంకొంతమంది తీసుకున్నారు. సో ఆ దర్యాప్తు ఖచ్చితంగా జరుగుతుంది. ఒక్క కాకినాడలోనే కాదు, విశాఖపట్నంలో ఉన్న కేసులు కానివ్వండి, రాష్ట్ర వ్యాప్తంగా ఏవైతే కేసులు నమోదు అవుతున్నాయో విజిలెన్స్ డిపార్ట్మెంట్ ద్వారా కానివ్వండి, లేకపోతే మా డిపార్ట్మెంట్ ద్వారా కానివ్వండి, తప్పకుండా అన్నింటినీ కూడా సిట్ పరిధిలోకి వెళ్ళిపోతాయి. సమయం పడుతుంది. అనేక వేరే కేసులు కూడా ఉన్నాయి కదా, అధికారులు బిజీగా ఉన్నారు, ఒకేసారి ఒత్తిడి వారిపైన కూడా ఉంది. తప్పకుండా మొదలు పెడతారు, దర్యాప్తు లోతుగానే చేస్తారు. అది ఆ వివరాలు మా దగ్గర ఉండవు, తప్పకుండా చెక్ చేద్దాం. షూర్. ఫ్యామిలీ మెంబర్ డీటెయిల్స్ ఏమైనా ఓకే. Saurabh, you also hold a card. I just wanted to say that ఈ స్కాన్ చేస్తే ఎలా వస్తుంది? వాళ్ళకి ఇచ్చేద్దాం కార్డ్స్, లెట్ స్కాన్. వెనకాల ఫ్యామిలీ మెంబర్స్ డీటెయిల్స్ అలా క్లియర్ గా ఉంటాయండి. ఇది ఇదివరకు లేని ఫీచర్. సో కింద పెట్టాలా? ఓకే. లేడీ అండి. ప్రయారిటీ హౌస్ హోల్డ్స్ లో మనం లేడీకి ఇస్తామండి. అదేవిధంగా NFSC కార్డ్స్ లో కూడా ఆల్వేస్ గివ్ దట్.